నమస్కారం. రామ్మోహన్ థాట్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ముఖ్య వ్యక్తిని కలవబోతున్నాం. ఈ బీఆర్ఎస్ ములుగు జిల్లాలోనే యువ కెరటంగా ఎగసిపడుతూ జనాలలో నిత్యం కనిపిస్తూ జన క్షేమాన్ని కనుక్కుంటూ జన సమస్యలలో తానుంటూ తాను ప్రతిక్షణం జనం కోసమే సేవ చేస్తున్నానని, ఈ రాజకీయంగా నేను ఇంకా జనానికి సేవ చేయడమన్న నా జీవిత లక్ష్యమని ఇప్పుడు జనాలలో చర్చనీయ అంశంగా మారిన వ్యక్తి బుక్కె జంపన్న గారు. బుక్కె జంపన్న గారు రాజకీయాలకు రావడానికి ప్రోత్సహించిన వ్యక్తి వాళ్ళు. అసలుకి బుక్కె జంపన్న గారు రాజకీయ లక్ష్యం ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న, మీ పేరు ఫస్ట్ మా వ్యూవర్స్కి మీ కుటుంబ పరిస్థితుల గురించి చెప్పండి. నా పేరండి బుక్కె జంపన్న. అన్న, మాదే ములుగు పక్కన 3 కిలోమీటర్లు ఉంటుంది. అన్నంపల్లి అనే గ్రామం, జగనపేట గ్రామ పంచాయతీ అండి. మా అమ్మ నాన్నలకు మేము ముగ్గురం అండి. నేను పెద్దోడిని, నాకు ఇంకా చిన్న తమ్ముడు, తర్వాత నడిపేడు ఉంటాం. ముగ్గురం అన్నదమ్ముడు, ముగ్గురు అన్నది. దాంట్లో మా నడిపి తమ్ముడు వ్యవసాయం చేసుకుంటాడు, నేను కొంచెం చదువుకున్నా. మా తమ్ముడు చిన్నోడు ఇంకా చదువుతాడు. మాది కంప్లీట్గా మొత్తానికి వ్యవసాయ కుటుంబం అండి. వ్యవసాయ కుటుంబము. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎస్టీ హాస్టల్లో చదివి పెరిగినాను. ఎస్టీ హాస్టల్లో చదివి పెరిగినా. ఎస్టీ హాస్టల్స్ ఉంటాయి కదా మనకు, ఆ హాస్టల్లో చదివి పెరిగినాను. ములుగులో ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్లో చదివినాను. చిన్నప్పటి నుంచి అన్ని రకాల పని చేసేదాన్ని. దున్నడానికి పోయినా, నార వేసేటప్పుడు ఆ కట్టలు ఉంటాయి కదా, కట్టలు వేయడానికి కావచ్చు, బంతి కొట్టడానికి కావచ్చు, పత్తి ఏరడానికి కావచ్చు, అదేవిధంగా మిరపకాయలు తెంపడానికి కావచ్చు, అన్ని రకాల పని చేసేది. కూలి పనుల్లో కూడా పోయినా. నేను కూలి పోయినప్పుడు పత్తి 15 రూపాయలు కూలి ఇచ్చేదాన్ని. రోజు మొత్తం చేస్తే 15. ఆ డబ్బులు పట్టుకొని రామప్ప జాతరను పోయేటోళ్ళు. అప్పుడు అసొంటి కుటుంబం నుంచి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చింది. మీ అమ్మ నాన్న పేరు? మా అమ్మ పేరు అండి సారమ్మ, మా నాన్న పేరు ధనసింగ్ అండి. ఓకే అన్న, ఇదంతా ఓకే, మీరు చెప్పింది చాలా బాగుంది. కానీ ఈ ములుగు జిల్లా ప్రజలలో, ములుగు నియోజకవర్గ ప్రజలలో చర్చనీయాంశంగా ఒక అంశం ఆసక్తికరంగా ఉంది. అది చాలామంది నన్ను కూడా అడిగారు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రత్యేకంగా అడగమన్నారు. అసలు ఎల్బిడి క్యాండిడేట్స్లలో జంపన్న అనే పేరు అనేది అసలు వినడం ప్రత్యేకంగా ఉంది. అసలు ఆ పేరు వెనకాల కూడా ఏదో ఒక ఆంతర్యం ఉందని అంటారు. మరి దాని విషయం చెప్పండి. వాస్తవమే అన్న. నాకు కూడా చాలా మంది అడిగిండ్రు. అప్పుడు నేను అంటే గతంలో మా అమ్మ నాన్నలు కూడా నాకు చెప్పిండ్రు. నేను అమ్మ నాకు జంపన్న అనే పేరు ఎందుకు వచ్చింది, ఎందుకు పెట్టిండ్రు అంటే ఏ విధంగా వచ్చింది, ఎందుకు పెట్టిండ్రు అని కాదు, ఏ విధంగా వచ్చింది, ఆ పేరు రావడానికి కారణం ఏంటి, మన దాంట్లో చాలా రేర్గా ఉంటాయి కదా ఈ పేర్లు అంటే మా అమ్మ అప్పుడు చెప్పింది. ఆ టైంలో మా అమ్మకు పెళ్ళి, మా అమ్మ నాన్నలకు పెళ్ళి అయిన తర్వాత 7 నుంచి 8 సంవత్సరాల వరకు కాన్పు కాలేదండి. మేము కాదు, 7 నుంచి 8 సంవత్సరాల వరకు కాన్పు కాలేదు. సో ఆ సమయంలో ఎలా ఉండే అంటే సంతానం, పిల్లలు అనే ఎక్కువ పట్టింపులు బాగా ఉండే. ఆ టైంలో ఇంకా మా అమ్మకు పిల్లలు అయితే లేరు, 7-8 సంవత్సరాలు అవుతుంది. మా నాన్నకు ఇంకో పెళ్లి చేస్తామని మా తాత, మా తాతమ్మలు డిస్కషన్ చేసుకుంటారు, వెతకడం కూడా మొదలుపెట్టారు. అప్పుడు మా అమ్మ ఏడ్చుకుంటా, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వీళ్ళపేట పక్కన దుంపెలగూడెం అండి, దుంపెలగూడెం పోయింది. మా అమ్మ ఇలా పరిస్థితి ఉందంటే మా అమ్మమ్మ ఏం చేసిందంటే మా అమ్మకు తీసుకొని మేడారం జాతరకి వెళ్ళి, మేడారం జాతరకు అప్పుడు సాధారణంగా ఉండే మేడారం జాతర ఒక 20-30 సంవత్సరాల కింద ఎలా ఉండేనా మీకు కూడా తెలిసి ఉంటే, మేడారం పోయి జంపన్న వాగుల వరం పట్టింది అమ్మ. జంపన్న వాగుల వరం పట్టింది. తల్లి నా పరిస్థితి ఇది. అమ్మ పేరు కూడా సారమ్మ కదా, సో ఆ సమ్మక్క సారక్క ఆ పేర్ల నుంచే కదా, ఏందమ్మా నా పరిస్థితి ఇదని జంపన్న వాగుల వరం పట్టింది. వరం పట్టి తర్వాత సమ్మక్క గద్దెల కాడికి వచ్చి నైట్ అక్కడనే పండుకున్నారట. పండుకుంటే ఆ రోజులలో తల్లి సమ్మక్క తల్లి కళ్ళలో వచ్చి నీకు కొడుకును ప్రసాదిస్తున్నా, పుట్టబోయే కొడుకు పేరు నా కొడుకు పేరు పెట్టమని ఆ రోజు కళలో చెప్పిందట. అందుకనే నేను పుట్టంగానే నా పేరు జంపన్న అని పెట్టాను. ఎందుకంటే
సమ్మక్క తల్లి వరంతో పుట్టినాను కాబట్టి నా పేరు జంపన్న అని ఆ నామకరణం వచ్చిందండి. ఇప్పుడు కూడా అంటే నేను సమ్మక్క జాతరకు ఎప్పుడు పోతూనే ఉంటా. చిన్నప్పటి నుంచి అప్పుడు చాలా లైక్ చేస్తాను నేను సమ్మక్క జాతర, ఎనీ టైం పోతూనే ఉంటా. అమ్మల్లో తుంక ఆకులు తెంపడానికి పోయేటప్పుడు కూడా సమ్మక్క గద్దెల దగ్గర ఆడుకునేది నేను. మేడారము తుంక ఆకులు తెంపడానికి పోయేది. మా మామలు కూడా ఉన్నారు అక్కడ, అంటే అమ్మల పెద్దబాబు కొడుకులు కూడా ఉన్నారు. అయితే అక్కడ నేను తరచుగా పోయేటోని. నాకు చాలా తెలుసు, ఎందుకంటే మా అమ్మ చెప్పిందండి నాకు, సమ్మక్క వరం వలన పుట్టిన కాబట్టి ఆ కొడుకు పేరు నన్ను పెట్టిందండి. చాలా గ్రేట్. అంటే ఇప్పుడు ఏదో ఒక దివ్య కార్యం చేయడానికే జన్మించినట్టుంది. అందుకనే అది 100%. మా అమ్మ కానీ మా పెద్దమ్మ కానీ మా బాబాయ్లు కూడా అంటారు, నేను పుట్టినప్పుడట చాలా వెయిట్లెస్గా, చాలా చిన్నగా, అంటే అసలు బతుకుతాడనే అంశం లేదట. నన్ను ఆ టైంలో పత్తి ఉంటాయి కదండి, పత్తి కాటన్, దాంట్లో వేడిగా ఉండడం కోసం పత్తిలా దాచిపెట్టేదట. చలికి వణుకుతుంటే పత్తిలో దాచిపెట్టి అసలు బతుకుతాను కూడా అనుకోలేదు. అసొంటిది నేను బతికిన అంటే ఏదో ఒక కారణం ఉంటుంది. నాకు తెలిసైతే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ చేరిన కాంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో నిత్యం సోషల్ మీడియాలో అయినా కానీ, పేపర్లో అయినా కానీ ప్రజల సమస్యలను స్పందిస్తూ ప్రజల్లోనే ఉంటారన్న. దాదాపు ఇంటికి పోయి కూడా దాదాపు చాలా రోజులు అవుతుందని విన్నా. అంటే ప్రజా సేవ చేయడం కోసమే అనుకుంటా మీరు ఈ కారణ జన్మ ఎత్తిరని నేను అనుకుంటాను. నిజంగా అది భగవంతుడు ఏం రాసి ఉంటే, భగవంతుడు మనకు ఏ మార్గాన్ని నడిపిస్తే ఆ మార్గంలో పోతూ ఉంటాం. అన్ని ఏదైనా ఒక లీల, అది భగవంతుని లీల. నిన్నటి వరకు వ్యాపారంలో ఉన్నా, ఇలా రాజకీయంలో ఉన్నా. బుక్కే జంపన్న వ్యాపారంలో సక్సెస్ఫుల్ వ్యక్తి, ఎంతో మందికి మోటివేషన్ ఇచ్చి వాళ్ళని కూడా సక్సెస్ చేసిన చరిత్ర బుక్కే జంపన్నకు ఉంది. కానీ బుక్కే జంపన్న వ్యాపారాన్ని విడిచిపెట్టి రాజకీయాల్లోకి రావడానికి ఆశయంతో వచ్చారా, లేకపోతే ఆశతో వచ్చారా? మామూలుగా అంటే నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన. ఈ పరిస్థితులు ఏందో అన్నీ నాకు తెలుసు. ఎందుకంటే ఆ సమయంలో నేను చదువుకునే సమయంలో గవర్నమెంట్ హాస్టల్లో ఉండేది, ప్రైవేట్ చదువులు చదివేది. ఆశ్రమ పాఠశాల అని ఉంటుంది ములుగులో. 7 నుంచి 8 సంవత్సరాలు అదే హాస్టల్లో నేను చదువుకున్నాను. అరవింద స్కూలు, తర్వాత గీతాంజలి, తర్వాత శిశు మందిర్, ఈ స్కూళ్ళలో చదువుకున్నా. కానీ వసతి మాత్రం హాస్టల్లో ఉండేది, అకామిడేషన్ అక్కడ. ఈ అన్ని పరిస్థితులు నాకు తెలుసండి. ఎందుకనంటే ఆశ అనేది నాకు అసలే లేదండి. డబ్బు మీద మోహం కానీ, డబ్బు మీద ఆశ కానీ, ఇవి ఏం కూడా లేవు. ఎందుకనంటే ఆల్రెడీ పేదరికం నుంచి ఇవన్నీ అనుభవించి వచ్చినాను నేను. తర్వాత నాకంటూ నేను ఒక స్థాయిని తెచ్చుకొని, నాకు నేను కష్టపడి ఒక విధంగా ఎదిగిన కూడా 10 మందికి హెల్ప్ కూడా చేసినండి. మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు రాజకీయం అనేది కాదండి. ఇప్పుడు మీరు చూసండి, ఈ ఫోటో ఎప్పుడు ఉందంటే 9 డిసెంబర్ 2019. ఇది నేను, మా ఆవిడ, మా పిల్లలు మా రైల్వే స్టేషన్లో చెద్దరు పంచుతున్నాం మేము 2019లో. అప్పుడైతే నాకు రాజకీయం, ఈ ఫోటో అయితే మీరు చూస్తాను కదా గూగుల్ ఫోటోలో. అయితే ఆ రోజు ఈ చెద్దరు పంచడానికి కూడా కారణం ఉన్నది. ఆ రోజు నేను ఢిల్లీ నుంచి నైట్ 2 నుంచి 3 గంటల రాత్రి దిగిన. చలికాలం, డిసెంబర్ అంటే ఎలా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది. డిసెంబర్లో చలి స్టార్ట్ అవుతుంది, నవంబర్, డిసెంబర్, అవునా కదా. జనవరిలో పీక్ స్టేజ్లో ఉంటుంది, డిసెంబర్లో చలి పెడుతుంది. అయితే ఆ టైంలో నేను ట్రైన్ దిగంగానే నాకే మొత్తం చలితోనే అంతనే రైల్వే స్టేషన్ దిగంగానే నేను అక్కడ అందరూ మంట కాపుతాను. నేను కూడా మంట కాపుకున్నా. ఇక నడుచుకుంటే ఆటో ఎక్కడ పోతాను. చాలామంది ముసలోళ్ళు వాళ్ళు కొంచెం ఏం లేని వాళ్ళు పండుకొని ఉండడం చూసి అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను. పొద్దున లేవగానే ఒక 400-500 ఒక చెద్దర్లు కొని మొత్తం పంచాలని నైట్ పోయి పండుకొని సాయంత్రం 6-7 గంటలకు మా ఆవిడ కూడా చెప్పలేదు, మనం బయటికి పోయేది ఉన్నాయని అన్న. ఎటు అని అన్నట్టు, ఎట్లా ఇక్కడ తిరిగొస్తాం. అందుకని మామూలు డ్రెస్ మీదనే ఉంటారు, నేను కూడా మామూలు డ్రెస్ మీదనే ఉన్నా. తక్కువ పోయినా 400-500 చెద్దర్లు తీసుకున్నాను. రోడ్ మీద అమ్ముతారు ఎవరు, మన వాళ్ళు అక్కడి నుంచి వస్తారు, నేపాల్ వాళ్ళు వస్తారు, హోల్సేల్లో అమ్ముతారు. ఒకేసారి 500 చెద్దరు తీసుకున్నాం. మా ఇంట్లో వాళ్ళు అప్పటికి మా ఆవిడ అడుగుతాను, ఇన్ని చెద్దర్లు ఏం చేస్తావు, పని ఉన్నాయి చెప్తానే అన్న. సడన్గా పోయి రైల్వే స్టేషన్ దగ్గర కారు ఆపి అందరికి పంచేదాకా తెలియదు ఆమెకు, ఇలా పంచుతున్నాం అనేది.
సేవ అనేది ఇక్కడ నుంచి నైట్ అనుకున్నారా బాగా నైట్ చూసి? అనుకున్నా ఆ బాధ ఏందో చూసినా పొద్దున నైట్ ఫిక్స్ చేసుకున్నా సాయంత్రం పోయి కాజుపేట రైల్వే స్టేషన్ వరంగల్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అన్ని చెద్దర్లు పంచి రాత్రి 10 నుంచి 11 గంటలకు ఇంటికి చేరుకున్నాను. అందరికి పంచి ఆ రోజు వాళ్ళు పేపర్ వేస్తామని మీరు ఎక్కడ అంటే అదే పేపర్ కోసం కాలే నేను ఇది చేసేది. ఆ బాధ ఏంటో మాకు కూడా తెలుసు, దానికోసం చేస్తున్నాను. అదేవిధంగా సహాయం అనేది చూసుకుంటే నరకాసుర వాదన జరిగినప్పుడు ములుగులో 1 లక్ష రూపాయలు డొనేషన్ కూడా ఇచ్చిన. అదేవిధంగా మనం చూసుకుంటే మా ఊర్లో రీసెంట్గా బొడ్రాయి ఏర్పాటు చేసిందంటే ఊరోళ్ళు సహాయం కావాలంటే నేను మా తాత ఇద్దరం కలిసి విగ్రహ ప్రతిష్టాపనకు ఖర్చు ఎంత అవుతుందో ఆ విగ్రహాలకు మేము ఖర్చు కూడా ఓన్గా పెట్టుకున్నాం. ఎందుకంటే భగవంతుడు ఇలా మనకు 4 రూపాయలు ఇచ్చిండు, దాంట్లో ఒక 2 రూపాయలు ఖర్చు పెడితే ఏమవుతుంది అనే ఆలోచన వస్తుంది. ఒక 2 రూపాయలు ఖర్చు పెడితే ఏమవుతుంది, ఇయ్యలో నేను ఖర్చు పెట్టే రూపాయి భగవంతుడు నాకు ఏదో ఒక మంచి రూపంలో ఇస్తాడు, నేను మంచి చేస్తే నాకు ఎప్పుడైనా మంచి అవుతుంది అనే ఒక ఆలోచన సంకల్పం ఎప్పటికీ ఉంటాయండి. ఎందుకంటే ఆ స్థితి నుంచి వచ్చినాను కాబట్టి నేను, కానీ ఆశ ఎటువంటి లేదండి. ఎందుకంటే నేను పేదరికం నుంచి 5 స్టార్ హోటల్ వరకు పోయినా, విదేశాలకు పోయినా, ఒకసారి నిలబడితే 1000 మంది సెల్ఫీలు తీసుకుంటారు, ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు, లక్షల మంది ఒకేసారి స్పీచ్ కూడా వింటారు. అన్ని భోగాలు అనుభవించినాను, దాని మీద ఎటువంటి మోజు నాకు లేదు. నా ఆలోచన రాజకీయంలో రావడానికి ఒకటి, ఇలా నాకు భగవంతుడు ఒక జన్మనిచ్చిండు. ఏదో అందలేక 100 సంవత్సరాలు బతికి చచ్చిపోయి అక్కడి నుంచి సమాధి కాకుండా నాది చరిత్రలో నా పేరు అంటూ ఒకటి నిలిచిపోవాలి. దానికోసం నేను ఏదైనా కష్టపడాలి, నాకు తోచింది నేను చేయాలి. అది ఏ పరంగా అయినా కావచ్చు. అదే రాజకీయంలో ఉన్నా అనుకో, ప్రభుత్వం నుంచి ఏమేమి కావాలి ఏంటిది ఇంకా సహాయం చేయగలుగుతా కదా. ఇలా ఒంటరిగా నా జేబులో 10 రూపాయలు ఉన్నది 5 రూపాయలు సహాయం చేయగలుగుతా. అదే నేను కొట్లాడి చేస్తే 100 మందిని సహాయం చేస్తా కదా. ఆ ఉద్దేశంతోనే రాజకీయంలో వచ్చిందండి. ఎంతో కొంతమంది నా జీవిత కాలంలో ఎంతో కొంతమంది ఆశయాల్ని అభివృద్ధి చేయాలని, వాళ్ళ జీవితాలలో మార్పు తేవాలని గొప్ప ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారని అంటున్నారు. అన్న, మీరు రాజకీయంలోకి అడుగు పెట్టగానే బీఎస్పీలోనే ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. అసలు బీఎస్పీలో మీకు ఎమ్మెల్యే టికెట్ రావడానికి కారణం ఏంటి? బీఎస్పీలు అంటే గతం నుంచి కూడా రాజకీయంలో వద్దాం అని అనుకునే సమయంలో 1 సంవత్సరం 2 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ నుంచే వర్క్ నడుతుందంటే అంటే చర్చలో మా అన్నగారు ఉంటారు నరేష్ అని, మా ఊరే, ఇప్పుడు ములుగులో ఉంటారు వాళ్ళు. ఒకసారి 6 నెలల ముందు ఎలక్షన్ ముందు తమ్ముడు బీఎస్పీ నుంచి ఆఫర్ ఉన్నది, ఇలా 1000 మంది ఉన్నారు అవకాశం కోసం ఎదురు చూసేటప్పుడు. అవకాశం మీ దగ్గర వస్తుంది, నువ్వు కాదనుకో, ఒకసారి ఆలోచించు, నువ్వు ఎమ్మెల్యేగా నిలబడాలని ఉన్నదా, ఒకసారి ఆలోచించు, అవకాశం అయితే మన దగ్గర ఉన్నదని అన్నాడు. తర్వాత నా సన్నిహితులకు, నా దోస్తులకు, నా సోదరులకు, నా బంధువులకు, నాకు తెలిసిన వాళ్ళకు చాలామంది మీద వాళ్ళని అడిగిన, అన్న ఇలా ఆఫర్ వస్తుంది, ఏంటిది మరి, ఏంటిది, ఏం చేద్దాం, ఎలా అని. చాలామంది రకరకాలుగా వాళ్ళ స్పందన వాళ్ళు చెప్పారు. బట్ నేను ఆ రోజు వరకు నేను నా బిజినెస్లో నేను ఉన్నా. మా ఇంట్లో మా ఆవిడతో కూడా డిస్కషన్ చేసిన, మరి ఇలా ఆఫర్ వస్తుంది, ఏం చేద్దాం. అప్పుడు ఇంట్లో కూడా మేము డిస్కషన్ చేసుకునేటప్పుడు ఒకటి నిర్ణయించుకున్నాం. ఏంటని అంటే గెలుపు ఓటమి తర్వాత అడుగు పెట్టిన అనుకో, రాజకీయంలో ఏదో ఒక మార్పు చేస్తా, జనాల కోసం నేను ఉంటా, లాస్ట్ వరకు నిలబెడతా, రాజకీయమే నా భవిష్యత్తు, జన సేవే నా లక్ష్యం అనుకుంటే రాజకీయంలో దిగుదాం, లేకపోతే లేదు అని మేము డిస్కషన్ చేసుకున్నాం. ఓకే, డూ వాట్ దట్, గెలుద్దామా? నో వే. ఎందుకంటే ఆల్రెడీ హిమాహిమలు ఉంటారు రాజకీయంలో, నేను కొత్తే, పార్టీ కూడా కొత్తే, అప్పటికి సింబల్ కూడా ఎవరు తెలియదు, అంతో ఖర్చు అవుతుంది. ఓకే, ఖర్చు అయితే కానీ రంగంలో దిగుతుందంటే నరేష్ అన్న ద్వారా వచ్చింది. అదేవిధంగా ఆర్ఎస్పీ గారు కూడా నా మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా, రాత్రి పగలు కష్టపడుకున్న, 1 రూపాయి జేబుల నుంచి పెట్టుకున్న, ఆఖరికి ఓడిపోతాను తెలిసి కూడా ఆ సమయంలో ఏ పార్టీలు ప్రచారంలో ముందు ఉన్నాయో వాళ్ళతో ధీటుగా మేము కూడా ప్రచారం చేసినామండి, ఓడిపోతామని తెలిసి కూడా. ఎందుకంటే
రేపు నేను ఒక యువకుని రాజకీయంలో వస్తే నాకు చూసి 10 మంది యువకులు రాజకీయంలో వస్తారు. ఒక ఇన్స్పిరేషన్ అయితే నేను దాని కొరకు నేను రాజకీయంలో రావాలి. నన్ను చూసి ఇంకో నలుగురు వస్తారు, రేపు వార్డు మెంబర్గా నిలబడతారు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంతో మంది బయటకు వస్తారు. కాబట్టి నేను నిలబడాలి. ఆఖరికి కౌంటింగ్ రోజు లాస్ట్ వరకు నేను ఓడిపోయినా అని తెలుసు, ఓడిపోతున్నా కూడా ఓట్లు కూడా పడతలే అది కూడా తెలిసి కూడా లాస్ట్ వరకు ఉండి అక్కడ భోజనం ఏర్పాటు చేసిన భోజనాన్ని తిని మరీ వచ్చిన. అప్పటి వరకు కౌంటింగ్ హాల్ నుంచి కూడా రాలేదు. ఎందుకంటే ఐఎమ్ ఏ లర్నర్, ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి నేను. రేపు కూడా ఇప్పుడు నిలబడతా నేను, అప్పుడు నాకు ఇవన్నీ తెలియాలి అని ఆ విషయంతో. నేను ఓడిపోతాను అని తెలిసి కూడా ధైర్యంగా ఒక బహుజన పార్టీకి నుండి పోటీ చేసి హేమాహేమీలతోటి ధీటుగా ప్రచారం చేసి రాజకీయంగా తనేంటో మార్క్ వేసుకొని తన పేరుని జనాల్లోకి వ్యాప్తి చేసుకున్నాను. నిజంగా 1 monthలో మీరు ప్రచారం చేసిన ఈరోజు బుక్కే జంపన్న అంటే ఈరోజు బుక్కే జంపన్న పేరు దాదాపు అందరికీ తెలుసు. అంటే మీరు సక్సెస్ అయ్యారు, అంటే ఓట్ల పరంగా సక్సెస్ కాకపోవచ్చు, కానీ బుక్కే జంపన్న పేరు ఈరోజు ములుగు నియోజకవర్గంలో ప్రతి ఒక్క గొంతుకి ప్రతి ఒక్క ఉదయానికి చేరిందంటే బుక్కే జంపన్న గారు తను ఏ పార్టీలో ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ జనం కోసమే పనిచేస్తారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి తన పేరు సుపరిచితమైందని మనం చెప్పుకోవచ్చు. అన్న, మీరు ధైర్యంగా బీఎస్పీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడడం గ్రేట్. మీ ధైర్యానికి అసలుకి సూపర్ అన్న. కానీ బీఎస్పీలో మీరు పోటీ చేసేంత వరకు, బీఎస్పీలో ఉన్నంత వరకు బహుజనవాదం, అంబేద్కర్వాదం అని మాట్లాడిన బుక్కే జంపన్న ఎందుకని అగ్రవర్ణాల పార్టీలోకి వెళ్ళారు? ఆ రోజు నేనండి ఆర్ఎస్పి గారిని నమ్ముకున్నా. ఈయనకి ఆర్ఎస్పి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నన్ను ఒక తమ్ముని లెక్క, ఒక తల్లిదండ్రి లెక్క, ఒక స్నేహితుడి లెక్క, ఒక రాజకీయ గురువు లెక్క నిత్యం నన్ను నేర్పిస్తూనే ఉంటాడు, మానిటర్ చేస్తూనే ఉంటాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా దిశానిర్దేశం ఇయ్యాలకి నాకు సార్ మార్గంనే పోతున్నా. నేను సార్ ఏది చెప్తే అదే మార్గం కుంటూ పోతున్నా. కొన్ని కారణాల వలన సార్ ఆ టైంలో బీఆర్ఎస్ల వల్ల రావడం జరిగింది. సో నా రాజకీయ గురువు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉండాలి. ఇలా సార్దైనా కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది కావచ్చు, అదేవిధంగా జంపనేదైనా కావచ్చు. మారింది జెండే కానీ ఏజెండా కాదండి. ఏజెండా మాత్రం బహుజనవాదమే, బహుజనులే. అదేవిధంగా ఇలా బీఎస్పీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు అండి, సిమిలర్గా ఒకే నినాదం ఉంటుంది. కాదన్నా, మొన్నటిదాకా బహుజనవాదము, అంబేద్కర్వాదం అని చెప్పి ఈరోజు జనాన్ని మోసం చేసిరని ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఒక మోసకారి. అటువంటి వ్యక్తి కనుక బుక్కే జంపన్న పోవడం జనాన్ని మోసం చేసినట్టే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజంగానే బహుజనవాదాన్ని, అంబేద్కర్వాదాన్ని మోసం చేసిండా? ఎలా మోసం చేసిందండి మీరు ఒక్కసారి ఆలోచించండి. సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎన్ని గ్రామాలు తిరిగిండు మీ అందరికి తెలిసింది. బహుజన రాజ్యాధికారం కోసం ఎన్ని గ్రామాలు తిరిగిండు, ప్రతి గ్రామానికి పోయిండు, ఇక్కడ కూడా వచ్చిండు, అవునా కదా? ఆ రోజు సార్ ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది నిలబడ్డారు నిన్న ఓట్లప్పుడు? సార్ కూడా 3rd ప్లేస్కు పోయే పరిస్థితి వచ్చింది. సార్ కూడా తను స్వయంగా 3rd ప్లేస్కు పోయే పరిస్థితి వచ్చింది. బహుజనుల కోసం కొట్లాడే సార్ ఎంతమంది బహుజనులు నిలబడ్డారు ఒకసారి మీదే ఆలోచించుకోండి. ఇదే బహుజనులు అదే రకరకాల పార్టీలో ఉన్నారు, కానీ బహుజన పార్టీ అని ఎవరు కూడా లేరు కదా. సార్ ఎలా మోసం చేసిందంటే, సార్ అనుకున్నది ఒకే ఒకటి, మా బహుజనులకు ఎక్కడ పోతే మేలు జరుగుతుందో అక్కడ ఇలా పోయిందో. అదే తెలంగాణ కోసం పోరాడిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ది కావచ్చు, బీఎస్పీది కావచ్చు అండి, రెండు ఒకే నినాదం అండి. రెండు కూడా హావభావాలు సిమిలర్గా ఉంటాయి. వీటికి ఎప్పుడైనా చూడండి, బలహీన వర్గాల వారి కోసమే వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. అదే నినాదంతో నుంచి వచ్చిందండి, కాదండి. సార్ ఎట్టి పరిస్థితుల్లో బహుజనులకు మోసం చేయలేదండి. బహుజనుల కోసం ఎనీ టైం రక్షణ ఉండేటోడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండి. అందుకని ఆ విశ్వాసం నాకు బలంగా ఉన్నది కాబట్టి సార్ ఇంకా పోవడం. కాదన్నా, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మోసం చేసిందని సామాన్యులైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వైపే ఉన్నారు. ఎందుకంటే ఒక విద్యార్థుల్ని, ఒక నిరుపేదల్ని ఎవరెస్ట్ శిఖరం ఎక్కించిన ఘనత చదువుకున్న వ్యక్తులు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఉన్నారు.
ఎందుకు అంటే జై భీమ్ అంటే నినాదం ఏంటంటే పే బ్యాక్ సొసైటీ. ఎవరైతే ఎదిగి సొసైటీ కూడా సేవ చేస్తారో వాళ్ళే నిజానికి జై భీమ్కి వారసులు ఆ నినాదానికి. అందులో పర్ఫెక్ట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖచ్చితంగా ఉన్నాడన్న. కానీ ఆ రోజు బీఎస్పీలో ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద విమర్శ చేసిన వాళ్ళు, ఈ బహుజన మేధావులు అని చెప్పుకునే వాళ్ళు అప్పుడు సహాయం చేయలేదు. ఈరోజు ఆయన్ని ఘోరంగా తిడుతున్నారంటే ఇందులో ఎవరు అగ్రవర్ణాలకి వెనకాల నుండి సపోర్ట్ చేసినట్టు మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు అండి. అదే సార్కు స్వార్థం ఉంటే, అదే ఆర్ఎస్పీ గారికి స్వార్థం ఉంటే, మోసం చేయాలని ఉంటే అధికార పార్టీలో పోతాడు కదా, ప్రతిపక్ష పార్టీలో ఎందుకు పోతాడు? ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు సార్కు ఒక పదవి ఇస్తాను, మీడియా ముందే చెప్పారు, అయినా తిరస్కరించిండు. ఎందుకు? తెలంగాణ వాదం బహుజన వాదం సిమిలర్, ఒకే వాదం మీద ఉంటుంది కాబట్టి. ఇలా సార్ వెంట నడవని వాళ్ళు ఇలా సార్ని విమర్శించడం ఎంతవరకు రైట్? అది సార్ వెంట లేదు కదా. చాలామంది మేధావులు ఇలా ఇది అని సార్ ఇది చేసిండు అది చేసిండు అని అంటారు కదా. మరి ఎంతమంది సార్ వెంట ఉన్నారు? వీళ్ళు సార్ వెంట లేదు కదా. కానీ సార్ వాళ్ళ కోసం ఎనీ టైం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు, వాళ్ళ కోసమే ఇలా పోరాటం చేస్తాడు, వాళ్ళ కోసమే చేస్తూ ఉంటాడు. అది బాగా చాలా గొప్ప వ్యక్తి అండి ఆర్ఎస్పీ గారు. ఇలా డీజీపీ అయిపోయిందండి. అసలు పదవిని రాజీనామా చేసి రిటైర్ తీసుకొని వాలంటీర్ రిటైర్ తీసుకొని ఇలా ప్రజల కోసం పేదోళ్ళ కోసం వచ్చింది ఎవరండి? ఇలా 5,000, 10,000, 20,000, 30,000, 40,000, 50,000 నౌకరీ దొరికితేనే ఇలా మన ఆగము. అసలు డీజీపీ స్థాయి అండి ప్రజెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మొన్న ఏమన్నాడంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు కాంగ్రెస్లోకి వస్తే ఖచ్చితంగా నేను డీజీపీ మళ్ళీ చేస్తానంటాను. చెప్తా. ఇప్పుడు ఒక ఆశావాది అయితే ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే కదా. అదే అండి, ఇలా చెప్తారు కదా సార్ ఇది చేసిండు అది చేసిండు అని. ఎంతమంది పోలేదండి? ఒక్కసారి ఆలోచించండి. షర్మిల రేవంత్ రెడ్డికి ఎన్ని తిట్లు తిట్టలేదండి? మరి ఆమె ఇలా కాంగ్రెస్కు పోయింది. మరి ఆ రోజు ఎవరు కూడా అనలేదు. రాజగోపాల్ రెడ్డి ఎన్ని తిట్లు తిట్టలేదండి రేవంత్ రెడ్డికి? వీళ్ళు ఎవరు కూడా పార్టీ మారినప్పుడు ఎవరు అన్నారు? ఒక బహుజనుడు పార్టీ మారంగానే ఇన్ని విమర్శలా ఎంతవరకు రైట్ అండి? అంటే బహుజనుడు అని కాదన్నా శక్తివంతమైన నాయకుడు కాబట్టి వాళ్ళకంటే ఈయన 100 రెట్లు శక్తివంతమైన నాయకుడు కాబట్టి ఆయన మీద విమర్శలు వస్తాయన్నట్టు. అది మన నిజానికైతే సంతోషంగా ఫీల్ కావాలి. 100% అంటే సార్ ఒక ఐకాన్, ఒక సుప్రీం సార్. అదే ఒక శక్తివంతమైన నాయకుడు ఇంకో శక్తివంతమైన నాయకుడికి జత కలిస్తే తెలంగాణ భవిష్యత్తు ఇంకో అద్భుతం అవుతుంది కదా. అది గ్రహించాలి ముందు. ఒక గురుకులంలో ఉన్నప్పుడు ఇంత సేవ చేసింది సార్. ఇలా గురుకులం అని అంటే కార్పొరేట్ స్కూల్కు తగ్గట్టు ఉండేటట్టు చేసింది కదా. అదే ఆ రోజు కేసీఆర్ ఇచ్చిన అవకాశంతోనే కదా గురుకులాన్ని ఇంత డెవలప్ చేసిండు. ఇలా కేసీఆర్తోనే ఉంటే అదే రాబోయే కాలంలో అధికారంలో వచ్చినప్పుడు ఈ బహుజనులను ఇంకా అభివృద్ధి చెందుతారు కదా. గురుకులంలో ఉండేది ఎవరండి? మన బహుజనులు కదా. కొంతమంది మేధావులు కానీ విద్యావంతులు కానీ విద్యార్థులు కానీ మంచి మంచి పొజిషన్లో ఉన్న ఉన్నత చదువుతున్న వాళ్ళు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోకి రాగానే బీఆర్ఎస్ బహుజన వాదం కూడా అయిపోద్ది అంటే ఒక పాజిటివ్గా బహుజనులకు ఎక్కువగా బీఆర్ఎస్లో అవకాశాలు వస్తాయని చాలా పాజిటివ్గా ఉన్నారన్న. నిజమేనా? ఎక్కువ అవకాశాలు వస్తాయంట? వస్తాయి కదా, ఎందుకు రాదండి? నాయకత్వం అనేది ఏంటని అంటే అన్న జనాల నుంచి పుట్టుకొస్తుంది. నాయకత్వం అనేది నువ్వు కష్టపడే తత్వం నీ దగ్గర ఉంటే, నువ్వు నిజంగా ప్రజలకు సేవ చేయాలని అంటే ఎవరైనా ఎదురొచ్చండి. బహుజనులకు ఎందుకు రాదండి? వస్తుంది. 100% డెఫినెట్గా బహుజనులకు అన్ని అవకాశాలు వస్తూనే ఉంటుంది. కానీ నువ్వు గట్టిగా ఉండాలి, నువ్వు ప్రజల్లో ఉండాలి, నువ్వు ప్రజలకు సేవ చేయాలని నిస్వార్థంగా ఉండాలి. అప్పుడు వస్తుంది రాజకీయంలో ఏదైనా అవకాశం. బీఎస్పీ నుంచి మీరు ఓటు చేసారు, మీరు అనుకున్న ఓట్లు కూడా రాలేదన్న. చెప్పుకోదగ్గ ఓటు కూడా రాలేదు. ఇక దుక్కే జంపన్న పని అయిపోయింది. ఆయన మూటాముళ్ళి చదువుకొని ఇంటికి పోయే పరిస్థితి, ఇంటికి పోయిండు అని అనుకుంటున్న ప్రజలు, ములుగు ప్రజలు. కానీ దుక్కే జంపన్న ప్రజలకి షాక్ ఇచ్చిండు, ప్రజలకి ప్రత్యర్థులకి. ఎందుకు అంటే రాజకీయంగా ఇంకా ఏం సాధిద్దామని అన్న. నేను రాజకీయంలో దిగేటప్పుడే ఒక కమిట్మెంట్తో వచ్చినాను, అంటే ఒక ఆలోచనతో వచ్చినాను. ట్రై అగైన్. లాస్ట్ ఎలక్షన్ నేను ఓడిపోతాను తెలుసు, 100% అది ఓడిపోతాను అందరూ తెలుసు. నేను ఓడిపోతాను తెలిసి కూడా ముందుకు పోయినా అంటే ఏంటని అంటే ఏదో టైంలో నిలబడాలి, ఏదో టైంలో ఎమ్మెల్యే కావాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు
సేవ చేసి నా పేరును గుర్తింపు చేయాలి, వెనుకబడిన ములుగును చైతన్యవంతం చేయాలి, ప్రజలకు నేర్పించాలి, నా వంతు సహాయం నేను చేయాలి అనే ఒక దిశా నిర్దేశంతో వచ్చిందండి. నేను ఫస్ట్ ఒక మార్గాన్ని నేర్చుకున్నాను, నేను ఒక ఆలోచన నేర్చుకున్నానండి. ఇప్పుడు చౌరస్తా ఉంటుంది తెలుసు కదా, 4 కూడలు ఉంటుంది. ఎగ్జాంపుల్ అక్కడ ఏ అనే పర్సన్ నిలబడ్డాడు, ఇక్కడ నుంచి నేను పోయినా, అన్న ఈ రోడ్ ఎట్టుకోవద్దని అడిగిన ఒకరికి. అన్న నువ్వు ఎట్టుకోవాలని అన్నాడు. అన్న నేను ఎటో ఒక్కకి వెళ్ళిపోయేటోని అని అన్నా. అప్పుడు ఆయన ఏం చెప్తాడో, ఎటో ఒక్కకి వెళ్ళిపోయేటోని కాదు తమ్ముడు, 4 రోడ్లు ఉన్నాయి, ఏదో రోడ్తో పట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటాం, అవునా కదా. అది గోల్ టార్గెట్ లేనుంది పని. నేను అదే వ్యక్తిని నేనేం అడుగుతాను అంటే, అన్న నేను ఫలాని ఊరు పోవాలి, 4 రోడ్లలో ఏ ఊరు పోతే ఆ రోడ్ నాకు, ఏ రోడ్ పట్టుకుంటే ఆ ఊరు వస్తుంది అని అడిగిపోతా. ఎందుకంటే నాకు ఒక గోల్, ఒక విజన్, ఒక క్లారిటీ, ఒక దిశ, ఒక లక్ష్యం ఉన్నది. నా లక్ష్యమే ఎమ్మెల్యే. ఇలా కాకుండా రేపు ఎమ్మెల్యే కావాలి, ప్రజలకు సేవ చేయాలి. ఆ లక్ష్యంతో వచ్చిందండి. బిఎస్పి అంటే తెలంగాణ రాష్ట్రంలో కొంచెం కొత్తది, అంటే కొత్తది అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువగా జనాలలో తెలిసింది కాదు. అందులో చాలా తొందరగానే మీకు ఎమ్మెల్యే అనేది అవకాశం వచ్చిందన్న టికెట్. కానీ బీఆర్ఎస్ అనేది సముద్రం లాంటిది. చాలామంది పెద్ద పెద్ద తిమింగళాలు లాంటి నేతలు ఉంటారు, వాళ్ళని ఢీకొట్టి లేదా వాళ్ళని అధిగమించి ముఖ్య జంపన్న జనాదరణ పొందగలిగిన నాయకుడిగా తయారవగలుగుతారా? ఇప్పుడు నేను ఎమ్మెల్యే కావాలని అనుకున్నాను, అది ఈ సంవత్సరమా వచ్చే సంవత్సరం ఏ ఎలక్షన్ అనేది నేను ఇంకా చెప్పలేదు. ఒకటి, ఎవరికైతే జనాల గుర్తింపు వస్తుందో, ఎవరైతే జనాల కోసం పని చేస్తారో, ఎవరైతే నిత్యం జనాల కోసం పోరాడతారో, అది టికెట్ బీఫామ్ ఇచ్చేది అంటే అధిష్టానం. అది అధిష్టానం నిర్ణయిస్తుంది, నేను కాదు. నేను కష్టపడితే నాకు వస్తుంది, మీరు కష్టపడితే మీకు వస్తుంది, ఇంకోరు కష్టపడితే ఇంకోరికి వస్తుంది, ఇంకోరు కష్టపడితే ఇంకోరికి వస్తుంది. అది ఎవరికైనా రావచ్చు, అది డిసైడ్ చేసేది ఎవరో అధిష్టానము. కానీ ఆ టికెట్ నాకు రావడం కోసం నేను ఏమేమి చేయాలో ఆ పని నేను చేస్తూ ఉన్నప్పుడు ఆ టికెట్ నాకు వస్తుంది ఆశాభావం ఉంటుంది. దానికోసం నేను కష్టపడతా. ఒక బుక్లో చదివినండి నేను, నీ ఆశయము, నీ లక్ష్యము నిస్వార్థమైంది అయితే విశ్వం మొత్తం ఏకమయ్యే మీకు విజయానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాయట. నా ఆశయం అంటే నిస్వార్థమైంది. సో ఆ భగవంతుడే నాకు దారి చూపిస్తాడు ఈ టైంలో అని నేను బలంగా నమ్ముతాను. బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లలో ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ముఖ్య నాయకులు, చాలామంది కార్యకర్తలు లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో పోయే పరిస్థితిలో ఉన్నారు కదా. మరి మీరు ఎలా మీ కూటమిని, మీ సైన్యాన్ని తయారు చేసుకోగలుగుతారు? రాజకీయం అనేది అంటే అన్న ఎలా ఉంటుంది అంటే రోజు మార్పు చెందుతూ ఉంటుంది. ఇవాళ ఉన్న పరిస్థితులు రేపు ఉండవు, రేపు ఉన్న పరిస్థితులు ఏదో ఉండవు. ఎందుకంటే సమీకరణాలు చేంజ్ అవుతూ ఉంటాయి. ఎవరైనా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి పోతానంటే 100% అయినా స్వార్థపరుడు, 100% స్వార్థపరుడు. ఎందుకంటే అధికారం అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ పోతున్నాం, రేపు అధికారం ఇక్కడ ఉంటే ఇక్కడ వస్తావు, అక్కడ ఉంటే అక్కడ పోతావు. ఆయనకు ఒక దిశ నిర్దేశ, ఒక గోలు, ఒక టార్గెట్, ఒక ఏం కూడా లేని వ్యక్తి. అసలు వ్యక్తులను జనాలు కూడా బయట నమ్మరు కదా. ఇలా పోతాలు కావచ్చు, పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. ఇలా బీఆర్ఎస్ అనేది మహాసముద్రం అండి. దాంట్లో జంపన్న అనేటోళ్ళు ఇంకో ఎవరో చిన్న నీటి బిందువు మాత్రమే అండి. ఒక సముద్రం నుంచి ఒక నీటి బిందువుని తీసినంత మాత్రాన ఆ సముద్రం నీటి మట్టం ఏం తగ్గదు. ఒక నీటి బిందువు కలిసిన మాత్రాన నీటి బిందువు ఏమైనా సముద్రం మట్టం ఏమైనా పెరగదండి. ఒక మహాసముద్రం, పోయేటోళ్ళు పోతూనే ఉంటారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారండి. సమీకరణాలు ఎలా అంటే జనాల్లో నేను పోయినప్పుడు నేను నిజంగానే నిస్వార్థంగా పనిచేస్తున్నా, జనాల కోసం కష్టపడుతున్నా, జనాలకు ఏదో ఒకటి చేస్తాడినా అనే నమ్మకం నా మీద వచ్చినప్పుడు వాళ్ళకు ఆటోమేటిక్గా అన్నీ తయారైపోతుందండి. నీ యుద్ధం ధర్మమైంది అయితే ఆయుధాలు వాటి అంతటా అవే వస్తాయి. అదే సమకూరుతుంది. సూపర్ అన్న.